హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకు సర్లే కానీ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రోజు చూడడం కోసం అయితే బెల్ అయితే క్లిక్ చేసేయండి. ఈరోజు అయితే మంచి కర్రీతోటి మేము ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేట్ అండి, కర్రీ ఏంటో అర్థమైపోయింది కదా, కోడిగుడ్లు. వీళ్ళ అమ్మను తిన్నా దీన్ని తిన్నా చాలా చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో వారానికి 2-3 సార్లు అయినా వీళ్ళ అమ్మను వండుకోవాల్సిందే, దీన్ని వండుకోవాల్సిందే, లేకపోతే ముద్ద దిగదు. మా ఒక్కరికి ఇలానా అందరికి ఇలానా అర్థం అవ్వట్లేదండి, నిజం చెప్తున్నాను. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను. పొయ్యి వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టేసుకున్నాను. బాండిలే కూడా వేడయ్యాక దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా మరిగినాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని మంచిగా వేపుకోవాలి. కోడిగుడ్డుని ఎన్ని రకాలుగా వండినా సూపర్గా ఉంటుంది కదా అండి. నేనైతే ఎన్ని రకాలుగా వండుతున్నానో నాకే గుర్తుకులేదు. మన ఫ్యామిలీలో ఉన్న అందరికీ తెలుసండి, ఉల్లిగడ్డ తొందర మగ్గడం కోసమని సాల్ట్ అయితే వేసుకుంటాము. ఇది తొందరగా మగ్గిపోతుంది ఇలాగా. ఇప్పుడు వండేది ఒక విధానం అండి. నిజంగా ఎన్ని రకాలుగా వండొచ్చో కోడిగుడ్డును చెప్పనక్కర్లేదు అసలు. సర్లే కానీ మీకు ఎన్ని రకాలుగా వచ్చో ఒక్కసారైనా కామెంట్ చేయండి అబ్బా. నేను చెప్పేదే కానీ మీరు చెప్పేది నేను ఎప్పుడు చూస్తానా, నేను ఎప్పుడు వింటానని వెయిటింగ్ ఇక్కడ. ఇది ఎప్పటి వీడియో కాదండి, నిన్న నైట్ అండి. చెప్పాను కదా మీకు లైవ్లో స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తుంది అని. అందుకని చెప్పే కోడిగుడ్లను అయితే వండుతున్నాను. మా ఆయన కూడా కోడిగుడ్డు కూర వండు అని చెప్పాడు. అందులో కాస్త ఉడకబెట్టి వండు అన్నాడు. అందుకని ఇలా వండుతున్నాను. ఏం లేదు, ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గిపోయింది కదా. దీంట్లోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. నన్ను చూస్తున్న మీ అందరికైతే అర్థమయ్యే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఇంట్లో రెడీ చేసిందే వాడతాను, బయటదైతే అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చెప్తుంటే నీళ్ళు మళ్ళీ నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి. అంత మంచి స్మెల్ అయితే నాకు వచ్చేసి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కానీ నిజంగా చెప్తున్నాను, వంట వండేటప్పటికంటే నాకు అంతా అయిపోయినాక ఆకలి ఉన్నా లేకున్నా సరే కానీ కర్రీ కలర్ చూడగానే తినాలనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. మీకు ఎంతమందికి ఇలా జరుగుతుంది ఒక్కరైనా కామెంట్ చేయండి అబ్బా. మనకు నచ్చినట్టు మనకి ఇష్టం ఉన్నట్టు వండుకొని తినడంలో ఆ తృప్తే వేరు. నిజంగా చెప్తున్నా, అలా చేస్తుంటా ఒక్కొక్కసారి. చాలా వరకు నాకు కూడా ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలానే వండుకుంటాను. దీంట్లోకి సరిపడినంత కారం, ఉప్పు వేసుకోవాలి. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. అది యూట్యూబ్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ బాధ అన్నట్టు. నిజంగా దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు ఎన్నో ఉంటాయి లేండి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. స్క్రీన్ మీద వచ్చే వీడియోలను చూస్తుంటే అబ్బా వాళ్ళు ఎంత మంచిగా చేసేస్తున్నారు, మనం ఎందుకు చేయలేం రా అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది. వీడియో తీయడము, దాన్ని ఎడిటింగ్ చేయడము, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఇవన్నీ చూస్తుంటే నాయనా ఏమిరా ఈ బాధ మాకు అనిపిస్తుంది. కానీ ఎట్లయినా సరే ఇంకా దిగినాక తగ్గేదేలే అని మాత్రం చేసుకుంటూ పోతున్నాను. చూసారు కదా, కారం ఉప్పు వేసాక మంచి ఆయిల్ అయితే పైకి తేలింది. దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టుకోవాలి అని అన్నాను కదా అని చెప్పి ఏదోలాగా అనుకోకండి. ఇంకా మనకు వచ్చిన భాషనే వాడతాం కానీ రాని భాష ఎందుకండి వాడతాము. నిన్న లైవ్లో ఒక సిస్టర్ అయితే మీ తెలంగాణ భాష చాలా బాగుంది అని చెప్పింది. నిజంగా చెప్తున్నా, ఎంత హ్యాపీగా అనిపించిందో. అంతే కదండి, ఎవరైనా ఒకరు మన లాంగ్వేజ్ని మనని పొగిడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులో నేను కూడా చాలా చాలా హ్యాపీ. అందులో కాస్త ఆడవారు పొగడతలకే పడిపోతారంటారే, మరి నేను ఆడవారినే, నన్ను పొగిడింది ఆడవారే. అలాంటప్పుడు ఇద్దరం ఈక్వలమే కదా. ఆ సిస్టర్ ఎవరో కాదండి, నన్ను ఫస్ట్ నుంచి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్న రాజమండ్రి నుంచి దుర్గా అక్క. నేనైతే సిస్టర్ అని పిలవట్లేదు, అక్క అని పిలుస్తా అని చెప్పాను. తను నన్ను మేడం అని పిలిచేది. వద్దక్క నాకు అలా నచ్చదు అని చెప్పి ఇంకా మంచి నేనైతే అక్క అని పిలుస్తున్నాను. ప్రతిరోజు నా లైవ్లో కంపల్సరీగా వస్తుంది. నా వీడియోస్ ఎంతవరకు చూస్తుందో చూడదో నాకైతే తెలియదు, కానీ లైవ్లో మాత్రం ప్రతిరోజు వస్తుందండి. థ్యాంక్ యూ దుర్గా అక్క. ఇక్కడైతే ఉడకబెట్టిన గుడ్లని ఇంకా పొట్లు తీసేసుకుంటున్నాను. అంతే కదా, పొట్టు తీసుకొని రెడీ చేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. వీడియో అంతా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం ఎంత అవుతుందో తెలుసా అండి, ఆల్మోస్ట్ నైట్ 12 అవుతుంది. అందరూ అడుగుతున్నారు కదా, అక్క నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు, షాప్ ఎప్పుడు రన్ చేస్తావు అని చెప్పి. ఇందులో ఒక సస్పెన్స్ నోట్స్ కూడా ఉందండి, కానీ ఇప్పుడు చెప్పాను, తర్వాత చెప్తాను. గుడ్లకైతే ఇలా మధ్యాహ్నం ఘాట్లయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే లోపలికి కొంచెం గ్రేవీ వెళ్ళి మంచి స్పైసీనెస్ అయితే వస్తుంది గుడ్డు. మనిషి అనుకుంటే సాధించలేది ఏందీ లేదండి. ఎంత కష్టమైనా సరే, ఎంత వర్క్ అయినా చేయొచ్చు. అది నేను అనుకుంటాను, నమ్ముతాను. కాబట్టి ఇప్పుడు నాకు ఎంత వర్క్ ఉన్నా సరే, షాప్లో ఉన్నా సరే, ఛానల్ పెట్టాను కాబట్టి కంపల్సరిగా ముందుకు వెళ్ళాలని పట్టుదలతోటి ఉన్నా కాబట్టి ఇంత కష్టపడుతున్నాను.
ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. ఎలా అక్క? ఎలా టైం సెట్ అవుతుంది అని. మనం అనుకుంటే సాధించలేనిది ఏం లేదండి. కంపల్సరీగా చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మనకు ధైర్యం ఉండాలి. చేయగలుగుతాము అనే చూసారు గదా! కర్రీలోకి ఆ ఎగ్స్ ఎయగానే కలరు అది చూస్తుంటేనే స్పైసీనెస్ అవుపడుతుండొచ్చు మీకు. జస్ట్ 5 మినిట్స్ చిన్నని మంట మీద పెట్టి దాంట్లోకి కావాల్సిన మసాలాలైతే వేసేసుకోవాలి. నాన్ వెజ్ ఐటెమ్స్‌లో మసాలాలన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. బయట తెచ్చినవయితే ఏమి వాడను. ధనియాల పొడి అయినా సరే, ఆ హోల్ గరం మసాలా అయినా సరే అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తాను. ఎందుకంటే బయటవెందుకో మాకు నచ్చవు. అందుకని చెప్పి ఇలానే రెడీ చేస్తాను. లాస్ట్ ఫైనల్‌గా ధనియాల పొడి వేసుకున్నాను. మసాలా గూడా వేసేసుకుంటున్నాను. చూసారు గదా! కొంచెమే వేసుకున్నాను. దానికైనా ఘాటు ఉంటుంది. లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేయడమే, గ్యాస్ కట్టేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో టమాటా వేసుకుంటే వేరే టైప్, టమాటా లేకుండా చేసుకుంటే ఇదొక రకం. చెప్పాను గదా! గుడ్డులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కౌంటే లేదు. చేసుకుంటూ పోతే చాలా చేసుకోవచ్చు. ఈ మధ్యన ట్రెండింగ్ అయిన ఐటెమ్ గూడా నిజంగా చెప్తున్నా బాంబే ఐటెమ్ అండి. ఎగ్గుతోటే చాలా చాలా వరకి ట్రెండ్ అయిపోయింది. ఇంకా ఒక ఊపుడు ఊపేసింది ఇన్‌స్టా మొత్తము. అది గూడా ఎగ్గుతోనేనండి. ఎగ్గుతోటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో లెక్కే లేదు గదా! ఒక్క గుడ్డు ఉంటే చాలు పిడికిలు అన్నం మంచిగా కడుపు నిండా తినేయొచ్చు. చిన్న పిల్లల కాంచి 90 ఏళ్ల ముసలోళ్ళ వరకు మొత్తం గుడ్డుతోటే బతికెత్తున్నట్టుందండి. అందుకే గుడ్డు రేటు గూడా ఇంత పెరిగిపోయింది. రూ. 8 అంట ఈచ్ వన్. మరి మామూలు విషయం గాదండి. అదే మా చిన్నగున్నప్పుడు ఆటన రూపాయికొచ్చే గుడ్డు ఇప్పుడు రూ. 8 ఉందంటే తగ్గేదే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.